నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీరమ్మ. ఈరోజు నేను స్టిచ్చింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇంతకా మనం దీనికన్నా ముందు వీడియోలో కటింగ్ వీడియో చాలా క్లియర్గా చెప్పాను కదా, నేను బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది. ఈ వీడియోలో స్టిచ్చింగ్తో మనం ఈ వీడియోని స్టార్ట్ చేసుకుందాము. ఇలా నెక్ వచ్చి 5.5 తీసాను కదా, కింద నడుము వెడల్పు వచ్చి 5 ఇంచులండి. ఇక్కడ కింద నుంచి ఇలాగా 5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. 5 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత పైన నెక్ వెడల్పు వచ్చి 2.5 తీసాను. కింద నెక్ వెడల్పు వచ్చి ఇక్కడ 3 ఇంచులు తీస్తున్నానండి. ఎందుకంటే కింద వెడల్పు ఎక్కువ కావాలి కాబట్టి, అందుకని పైన 2.5 తీసుకున్నా కూడా కింద పెంచుకోవచ్చు. అంతేగాని షోల్డర్ తక్కువ ఉన్న వాళ్ళకి పైన మాత్రం పెంచకూడదండి. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా నేను కటింగ్ అప్పుడే. ఇలా స్క్వేర్ డబ్బా షేప్లో డ్రా చేసుకోవాలండి నెక్ తీయడానికి. ఇలా స్క్వేర్ రౌండ్ బాక్స్ అనేది రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ నెక్ అనేది తీయాలి. అందులో ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటే కనుక చాలా ఈజీ అవుతుందండి. ఈ స్కేల్తో ఇలా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత కింద నడుము వచ్చి 2.5కి మార్క్ చేసుకోవాలి. ఇలా 2.5కి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కట్ వర్క్ అనేది ఇస్తున్నానండి. ఇక్కడ ఈ డిజైను మీరు చాలా ఈజీగా మీకు అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను. ఈ మోడల్ అనేది ఎలా కట్ వర్క్ తీసుకున్నాను, ఒక గాజు తీసుకుని ఇలా 3 టైమ్స్ ఇలాగ కటింగ్ అనేది పెట్టుకున్నాను. ఇది మంచి న్యూ మోడల్ అండి. ఒక మంచి పట్టు బ్లౌజుకి అయితే కనుక చాలా మంచిగా ఉంటుంది ఈ డిజైన్ అనేది. కాబట్టి నేను స్లోగానే చూపిస్తున్నాను, మీకు బాగా అర్థమవుతుంది. ఇలా 3 టైమ్స్ ఇలా కటింగ్ అనేది ఇచ్చుకొని, ఇది ఒక గాజుతో ఇచ్చుకుంటే మీకు సరిపోతుంది. ఇది 2.4 గాజు సైజు. ఇలా తీసుకొని దీంతో ఇలా 3 టైమ్స్ కట్ అనేది ఇచ్చుకోవాలండి. ఇలా కటింగ్ అనేది ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర ఒక 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ కటింగ్లోకి అనేది ఇది కలిపేసుకోవాలి. ఈ షేప్లో ఇది చాలా బాగుందండి నెక్. ఇలా కలిపేసుకోవాలి. నెక్ డిజైన్ నేను చాలా స్లోగా చూపించాను మీకు అర్థం అవ్వాలని. తర్వాత ఓన్లీ లైనింగ్ మాత్రమే పక్కకు తీసుకోవాలండి. లైనింగ్ని మాత్రమే ఇలా పక్కకు తీసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ముందు ఈ కట్ వర్క్ మీద కట్ చేసేసుకోవాలండి. ఈ పీస్ కూడా మనకి దాని కొలతలతో మనం క్యాన్వాస్ పేపర్ అనేది తీసుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఈ కట్ వర్క్ అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేయాలండి. ఇలా కట్ చేసిన తర్వాత మధ్యలో రౌండ్ కూడా తీయాలి. రౌండ్ నెక్ కూడా కట్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ మనకి నెక్ ఎంత కావాలో కొలత వేసుకున్నది మాత్రం ఈ రౌండ్ నెక్ అనమాట. మనకి మధ్యలో ఇది రౌండ్ నెక్ అనేది మన నెక్, కట్ వర్క్ అనేది డిజైన్. ఇప్పుడు ఒకసారి లైనింగ్ పీస్ని పక్కన పెట్టుకొని ఈ కట్ వర్క్ పీస్ని మాత్రం మనం క్యాన్వాస్ పేపర్ అనేది తీసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ ఎంతంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాని తీయాలండి. ఒక 1/2 ఇంచ్ రౌండ్గా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ పీస్ ఎంత ఉందో అంత తీయకూడదు, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నెక్ మాత్రం కరెక్ట్గా అది ఎంత ఉందో అంతనే తీయాలి. ఇది మాత్రం కరెక్ట్గా ఉండాలండి. ఇది మన కొలత. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. కొంచెం ఎక్కువ వెడల్పుగానే కట్ చేసుకోవాలండి. కొత్త వాళ్ళు అయితే కనుక ఒకవేళ నెక్ సాగిపోయినా కూడా ఈ క్లాత్ సరిపోదనే ప్రాబ్లం ఉండదు. ఇలా ఒక పిన్ పెట్టుకొని కదలకుండా మధ్యలో రౌండ్ నెక్ కూడా తీసేసుకోవాలి. నెక్ డిజైన్ చేసేటప్పుడు, నెక్ మోడల్స్ కుట్టుకునేటప్పుడు క్యాన్వాస్ పేపర్ కంపల్సరీ వేయాలండి. క్యాన్వాస్ పేపర్ ఉంటే నెక్ నిలబడుతుంది. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని స్టిచ్ చేయాలి. మన క్యాన్వాస్ పేపర్ అనేది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ చూడండి, అది బ్యాక్ సైడు. ఇది రైట్ సైడ్ వైపు లైనింగ్ అనేది పెట్టాలి, రాంగ్ సైడ్ వైపు కాదు. ఈ రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టి ఇప్పుడు ఈ నెక్ అంతా స్టిచ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోలు
నేను చేసిన వెంటనే మీకు డైరెక్ట్గా రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. నోటిఫికేషన్ కూడా ఆల్లో ఉంచుకోండి. నేను పెట్టే మంచి మంచి వీడియోలన్నీ మీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఇంకా మీకు ఏమైనా స్టిచ్చింగ్లో డౌట్స్ ఉంటే కనుక నాకు ఒక కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే ఈ బ్లౌజ్ ఎలా ఉందో మాత్రం కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. మీ కామెంట్ అనేది నాకు మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుందండి. దయచేసి వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలా నెక్ అంతా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేయాలి. కటింగ్లు కట్ చేసేటప్పుడు ఖర్చు మాత్రం కరెక్ట్గా తీసుకోవాలండి. అంటే మొత్తం బోడిగా కట్ చేసేయకూడదు. స్టిచ్కి కొంచెం పైకినే కట్ చేయాలి. తర్వాత ఈ కట్ అనేది పెట్టుకోవాలి. మధ్య మధ్యలో డాట్స్ కింద కత్తిరితో కటింగ్ అనేది పెట్టాలండి. ఎప్పుడు కూడా నెక్ వెనక్కి ఫోల్డ్ అవ్వాలంటే ఈ కార్నర్లో కత్తిరితో చిన్న చిన్న కటింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ కటింగ్ పెట్టుకునేటప్పుడు చూసుకోవాలి జాగ్రత్తగా. స్టిచ్ దగ్గరికి ఈ కత్తిరి అనేది వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోతే కనుక స్టిచ్ అనేది తెగిపోతుంది. అప్పుడు మనం క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది. అలా కాకుండా జాగ్రత్తగా ఆ కొన ఏదైతే ఉందో చివర అది జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వేళ్ళతో ఈ కటింగ్ని ఒత్తుకుంటూ పైకి నెట్టాలండి. నెట్టి వెనక్కి లైనింగ్ని బ్యాక్కి ఫోల్డ్ చేయాలి. ఇలా వెనక్కి ఫోల్డ్ చేసిన తర్వాత కదలకుండా దీని మీద ఒక కుట్టేసి కుట్టుకోవాలి. ఇంకా మిషన్ స్టిచ్ అనేది చేయాలి. కదలకుండా ఉంటుంది. లేకపోతే లైనింగ్ షేపులు అనేవి కదిలిపోతూ ఉంటాయి అన్నమాట. నేను స్పీడ్ మోషన్లో పెట్టలేదండి. మీకు చాలామంది అక్క కొంచెం స్లోగా చూపించండి మాకు అర్థమయ్యేటట్టు అని అడుగుతున్నారు. నా వీడియోస్ అన్నీ కూడా నేను స్లోగానే చూపిస్తానండి. కుట్టే వాళ్ళకి చాలా ఈజీగా ఉండాలని. కొత్త వాళ్ళు ఎందుకంటే చూసినా కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని నేను వీడియోని స్లోగా చూపిస్తున్నాను. ఈ వీడియో లెంతీ అయినా సరే మీకు అర్థం అవ్వాలని నేను స్లోగా చూపిస్తున్నానండి. నేను దీన్ని ఇప్పుడు నేను స్టిచ్ చేసే బ్లౌజ్ కటింగ్ అంతా దీనికన్నా ముందు వీడియో పోస్ట్ చేశాను. చాలామంది చూశారు. అలాగే ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. మీకు కటింగ్ చూసి స్టిచ్చింగ్ చూస్తే బాగా అర్థమవుతుంది. ఇది బ్యాక్ పార్ట్ అండి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా కావాలంటే కనుక నాకు మెసేజ్ చేయండి. నేను ఫ్రంట్ పార్ట్ కూడా పోస్ట్ చేస్తాను. అలాగనే దీని స్లీవ్స్ కూడా నేను పోస్ట్ చేస్తానండి. బుట్ట చేతులు పెట్టి కుడుతున్నాను కాబట్టి ఆ బుట్ట చేతులు కూడా కావాలంటే కనుక నేను ఆ వీడియోని కూడా పెడతాను. నేను బ్లౌజ్ అంతా పెట్టడానికి లెంత్ అయిపోతుంది కాబట్టి విడివిడిగా నేను వీడియోని పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు నెక్ అంతా స్టిచ్ చేసేసుకున్న తర్వాత వెనక్కి బ్యాక్ తిప్పి లైనింగ్ మీద స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా లైనింగ్ అంతా కదలకుండా అలాగే ఉగ్గులు రాకుండా కరెక్ట్గా పట్టుకొని రెండు చేతులతో ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి కుట్టేసుకోవాలి. ఇలా కలిపి కుట్టేసుకోవాలండి. ఇలా కుట్టిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ నేను కొంచెం లైనింగ్ కన్నా ఎక్కువే తీసుకుంటానని చెప్పాను కదా. ఎందుకంటే ఈ పద్ధతి అనేది కొత్త వాళ్ళు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. లైనింగ్ మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం కొంచెం ఎక్కువే తీసుకోండి. ఇలాగ రెండు అటాచ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు ఎడ్జెస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు. మీరు ముందే కరెక్ట్గా తీస్తే కనుక ఒక సిల్క్ క్లాత్ అయినా ఊడిపోయే క్లాత్ అయినా పీసులు కింద పోతుంది. అప్పుడు మనకి బ్లౌజ్ తక్కువైపోతుంది. నేనైతే ఇలాగే కుడతానండి. ఇలా కుట్టేసుకొని రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి పక్కన పెట్టుకుందాం. తర్వాత సారీలో నుంచి నేను ఒక 4 ఇంచెస్ క్లాత్ని కట్ చేసుకున్నానండి. నాకు సారీ వెడల్పుగానే వచ్చింది కాబట్టి సారీలోంచి ఒక 4 ఇంచెస్ క్లాత్ని తీసుకొని దాన్ని 2 ముక్కల కింద చేసి మళ్ళీ అతుకుతున్నాను వెనకాల డిజైన్ కోసం. ఎంత పెద్ద ముక్క తీయాలంటే సారీ తక్కువైపోతుంది కాబట్టి ఒక 4 ఇంచెస్ తీసుకొని దాని మధ్యలోకి ఇలాగా మనం కుట్టు వేసుకుంటే అది వెడల్పుగా అవుతుంది. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మధ్యలో డిజైన్ కోసం కట్ చేసాం కదా, దానికి ఇప్పుడు లైనింగ్ కూడా కట్ చేసుకున్నాను. లైనింగ్ మీద క్యాన్వాస్ పేపర్ పెట్టి మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. కరెక్ట్గా ఈ క్యాన్వాస్ పేపర్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలా లైనింగ్ మీద ముందు అతికేసుకోవాలి. దీన్ని నేనైతే కనుక ఇది అంటించుకోనండి,
అలానే ఇస్త్రీ కూడా చేయను. నేను కుట్టుకుంటాను, ఎందుకంటే కుట్టుకోవడం వల్ల అది స్ట్రాంగ్గా రేపొద్దున్న బ్లౌజు వాళ్ళు ఉతుక్కున్నా సరే దాన్ని వాష్ చేసుకున్నా ప్రాబ్లం ఏమీ ఉండదు. కాబట్టి మిషన్ కుట్టు అనేది వేసుకుంటే మంచిది. ఇలా మిషన్ కుట్టు అనేది మొత్తం నెక్ అంతా క్యాన్వాస్ పేపర్ అతికేసుకున్న తర్వాత ఒక పావించి క్లాత్ ఉంచుకొని కట్ చేసేసుకోవాలి మిగతాదంతా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలండి. అటు ఒకవైపు లైనింగు, ఒకవైపు మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ వేలోనే పెట్టుకొని ఇప్పుడు మధ్యలో క్యాన్వాస్ పేపర్ వచ్చింది కదా, ఇప్పుడు నెక్ మళ్ళీ ఆ రౌండ్ నెక్ అనేది మళ్ళీ కటింగ్ స్టిచ్ చేసేసుకోవాలి. కదలకుండా ఇలా పిన్నులు పెట్టుకొని నెక్ షేప్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఇలా పిన్నులు పెట్టుకొని రౌండ్ నెక్ అనేది తీసేసుకోవాలి. కరెక్ట్గా ఇంతకుముందు కుట్టిన అది ఉంది కదా కింద కుట్టు, ఆ కుట్టు మీదనే కరెక్ట్గా నెక్ అనేది తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఈ చివర కూడా ఒక కుట్టు వేసేసుకోవాలండి కదలకుండా. క్యాన్వాస్ పేపర్ అనేది మీరు యూజ్ చేస్తే మంచిదండి. డ్రెస్ నెక్కలకు కానీ బ్లౌజ్ నెక్కలకు కానీ ఏదైనా నెక్ కుట్టేటప్పుడు క్యాన్వాస్ పేపరు ఎలాంటి క్లాత్ అయినా సరే, సిల్క్ కానీ క్రేప్ కానీ కాటన్ కానీ ఏ క్లాత్నైనా సరే నిలబెడుతుంది క్యాన్వాస్ పేపర్ అనేది. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన బ్లౌజ్ తీసుకొని మనకి ఏ షేప్లో కావాలో ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, కట్ వర్క్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు పిన్నులు పెట్టుకొని ఇప్పుడు ఈ కట్ వర్క్ మీద మళ్ళీ ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ముందే సెట్ చేసుకోవాలండి. ఇలా సెట్ చేసుకొని కదలకుండా పిన్నులు పెట్టుకోవాలి. డైరెక్ట్గా మిషన్ కింద పెట్టి కుట్టేద్దామంటే కనుక జరిగిపోతుంది, ఒక పక్కకి ఈ పక్కకి ఆ పక్కకి వెళ్ళిపోతుంది నెక్ అనేది. అలా వెళ్ళకుండా ఉండాలి అంటే కనుక ముందే మనం జాగ్రత్తగా ఏ పార్ట్ ఎక్కడ కావాలి మధ్యలోకి పెట్టుకొని పిన్నులు పెట్టుకొని ఆ తర్వాత నెక్ మీద మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా కట్ వర్క్ అంతటి మీద నీట్గా స్టిచ్ అనేది చేసేసుకుంటున్నాను. ఇలాంటి బ్లౌజ్ మోడళ్ళు చాలా యూనిక్గా ఉంటాయండి, చాలా అందంగా ఉంటాయి. మంచి బెనారస్ బ్లౌజులు వచ్చినప్పుడు ఇలాంటి మోడల్స్ కుట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది మీకు అర్థం అవ్వాలని నేను స్లోగా కుడుతున్నానండి. చాలామంది మీ వీడియోలు మాకు చాలా బాగా స్లోగా అర్థమవుతున్నాయక్క అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోలు చూసి మీరు స్టిచ్చింగ్ నేర్చుకుని మీ బ్లౌజులు మీరు కుట్టుకోవాలని నా కోరిక. నేను ఇలానే కాదండి, డైరెక్ట్గా కూడా చాలామందికి నేను ఫ్రీగానే మిషన్ నేర్పిస్తాను. ఇంటి దగ్గర కూడా నేను మిషన్ నేర్పించడానికి మాత్రం నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోనండి ఇప్పటి వరకు కూడా. అలాగే ఆన్లైన్లో కూడా మీరు అందరూ నేర్చుకుంటే నాకు చాలా సంతోషం. నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ నెక్ అంతటిని కట్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ అయిపోయింది కదా, నెక్ తర్వాత కుడదాం. ఫస్ట్ అయితే కనుక కింద నడుం బెల్ట్ అనేది వేసుకుందామండి. ఇలా నడుం బెల్టు ఇలా 2 ఇంచ్ కింద ఒక బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి లైనింగ్ పీస్తో. చాలా వీడియోలో చెప్పాను నడుం బెల్ట్ అనేది ఎలా తీసుకోవాలనేది. ఈ నడుం బెల్ట్ని ఇలా తీసుకొని నడుంకి ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత దాన్ని వెనక్కి ఫోల్డ్ చేసి ఇంకొక కుట్టు వేయాలి. పైన లైనింగ్ మీదండి మనం అతికే పీస్ మీదే కుట్టు వేయాలండి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకూడదు. ఇలా కుట్టు వేసుకొని ఎడ్జెస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. తర్వాత వెనక్కి తిప్పి ఆ బెల్ట్ని వెనక్కి ఫోల్డ్ చేసి సపోర్ట్ కోసం ఒక కుట్టు వేయాలండి. దూరం స్టిచ్ పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ ఇప్పేవలసి ఉంటుంది. మనం హెమ్మింగ్ చేస్తాం కాబట్టి అప్పుడు ఈ స్టిచ్ అనేది ఇప్పేసుకోవాలి. అందుకోసం దూరం స్టిచ్ పెట్టుకొని ఈ సపోర్ట్ కుట్టు అనేది వేసుకోవాలి. మీరు ఇదే కుట్టు ఉంచేసుకున్న నో ప్రాబ్లం, మీ ఇష్టం అది. ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుముకి డాట్స్ అనేది వేసుకోవాలండి. కంపల్సరీ నడుముకి డాట్స్ అనేది వేయాలి. ఇది ఎందుకో చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు ఉంటే కనుక నడుము పైకి ఎత్తేయకుండా ఉంటుందని నడుము డాట్స్ వేసుకుంటారు.
నడుము లూజ్ని కరెక్ట్గా ఉంచేది డాట్స్ ఏనండి. అలాగే నడుమును పైకి ఎత్తేయకుండా, అంటే నడుము పైన ఉగ్గులు వచ్చి పైకి ఎత్తేసినట్టు ఉంటుంది బ్లౌజు, ఫ్రంట్ బరువు వల్ల వెనక ఎత్తినట్టు ఉంటుంది. అది ఎత్తకుండా టైట్గా నడుముకు పట్టి ఉండాలంటే ఈ డాట్స్ మాత్రం వేసుకోవాలి. ఈ డాట్స్ వేయకపోతే బ్లౌజ్కి అందమే ఉండదు, అలాగనే ఫిట్టింగ్ కూడా బాగోదు. ఇలా నడుముకి డాట్స్ అనేది వేసుకోవాలి. నడుము బెల్ట్ కుట్టక ముందు అయినా వేసుకోవచ్చు, కుట్టిన తర్వాత కూడా వేసుకోవచ్చు, అది కస్టమర్ చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది. ఇలా నడుము డాట్స్ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేను ఆల్రెడీ స్టిచ్ చేసేసుకున్నాను కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకున్నారక్క నాకు చెప్పండి అంటే ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తాను, మీరు అడగండి, నాకు మెసేజ్ చేస్తే వీడియోని మీకు నేను పెడతానండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని భుజాల మీద అతికేసుకోవాలి. ఇలా భుజాలు అతికేసుకోవాలండి. రెండవ కుట్టు కూడా వేసుకోవాలి. బయట మనం స్టిచ్ చేస్తే కనుక 2 కుట్లు వేయకపోతే బ్లౌజ్కి బలం అనేది ఉండదు. ఇలా 2 సార్లు ఇలా స్టిచ్ చేసుకొని ఇప్పుడు నడుముకి నేను పైపింగ్ అనేది వేసుకుంటున్నాను. నేను ముందే పైపింగ్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ పైపింగ్ ఎలా రెడీ చేయాలో చాలా వీడియోల్లో చెప్పానండి, మన వీడియోలో ఒకసారి చెక్ చేయండి మీరు. లేదంటే కనుక పైపింగ్ ఎలా రెడీ చేయాలక్కంటే నేను మళ్ళీ చేసి చూపిస్తాను. పైపింగ్ ముందే రెడీ చేసుకున్నాను. ఈ పైపింగ్ని నేను ఫ్రంట్ నుంచి బ్యాక్కి మొత్తం ఈ పైపింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే కనుక బ్లౌజు ఫ్రంట్ బ్యాక్ కూడా చాలా అందంగా ఉంటుంది. చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే. ఇలా రెడీ చేసుకున్న పైపింగ్ని నీట్గా నెక్ మీద పెట్టి కుట్టేసుకోవాలి. నేను ఇక్కడ వాడిన ఈ క్లాతులు, ఈ కలర్స్ అన్నీ సారీకి మ్యాచింగే వాడుతున్నాను. అలాగే బ్లౌజ్లో నేను స్లీవ్స్ కూడా పొట్లీ బటన్స్ పెట్టి కుట్టానండి. తర్వాత వీడియోలో నేను స్లీవ్స్ కూడా వీడియో పెడతాను. టోటల్ ఈ బ్లౌజ్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. ఇలా పైపింగ్ అంతా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ పొడవుగా ఉన్న క్లాత్ని మాత్రం పైకి లేపి కింద ఉన్న క్లాత్కి కటింగ్ అనేది పెట్టుకోవాలండి. వెనక బాగా ఫోల్డ్ చేయాలంటే ఇలా కటింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా పైన క్లాత్ని మాత్రం కట్ చేయకూడదు, కిందన్న క్లాత్నే కట్ చేయాలి. అది బ్లౌజ్ క్లాత్ కాబట్టి అది వెనక్కి ఫోల్డ్ అవ్వాలి. ఇలా కటింగ్ పెట్టుకున్న తర్వాత లోపలికి బ్లౌజ్ లోపలికి ఇలా తిప్పి ఈ క్లాత్ని 2 మడతల కింద ఇలా వెనక్కి ఫోల్డ్ చేసి అలా దాని మీద స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా మడత పెట్టుకొని ఈ పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఇలా కుట్టుకున్నారంటే కనుక. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకోండి. నేను చాలా వరకు డైరెక్ట్గా వాయిస్ ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నాను. దీనికి కూడా డైరెక్ట్గా వాయిస్ ఇస్తే వీడియో ఇంకా లెంతీ అయిపోతుంది, నేను తర్వాత వాయిస్ ఇస్తున్నాను. కానీ డైరెక్ట్గా వాయిస్ ఇస్తేనే నేర్చుకునే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. వీడియో అంటే మీరు బ్లౌజ్ ఎవరైనా నేర్చుకోవాలి, నాకు బ్లౌజ్ కటింగ్ చాలా తొందరగా రావాలి, నా బ్లౌజులు నేను కుట్టుకోవాలి అనుకుంటే కనుక స్కిప్ చేయకుండా 1 by 1 అన్నీ చూడండి, మీకు అర్థమవుతుంది. ఎవరికి డైరెక్ట్గా ఒకేసారి బ్లౌజ్ అనేది రాదండి. చాలా నీట్గా వచ్చింది కదా పైపింగు. ఈ పైపింగ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ చేతులు అనేవి కుట్టేసుకోవాలి. ఈ స్లీవ్స్ వీడియో అనేది తర్వాత పెడతాను నేను. ఇప్పుడైతే కనుక చిన్న పఫ్ స్లీవ్స్ అండి. ఆ బొట్టకి నేను పొట్లీ బటన్స్ అనేవి ఇచ్చాను. చాలా బాగుంది బ్లౌజు. మీకు ఈ బ్లౌజ్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి, నేను ప్రతి మెసేజ్కి నేను రిప్లై ఇస్తాను. బ్లౌజ్ అంతా స్కిప్ చేయకుండా చూడండి.